తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత వారిదే. ఎవరు కాదన్నా అవునన్నా కాంగ్రెస్ పట్టుదలతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటారు. అంత చేసిన వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త రాష్ట్రంలో చతికిలపడింది. ఆ అనుభవంతో అయినా తెలంగాణ కాంగ్రెస్ నేతలు పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని పార్టీ శ్రేణులు భావించాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనుభవంతో అయినా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాస్త జాగ్రత్త వహిస్తారు అనుకున్నారు. అయితే అంతా నాయకత్వం తప్పిదమే అంటూ నిందలు వేయడం తప్ప దిద్దుబాటు చర్యలకు ఎవరూ సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. రానున్న లోక్సభ ఎన్నికలు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు అత్యంత కీలకం. దానికి అనుగుణంగా తెలంగాణలో సాధ్యమైనన్ని ఎంపీ స్థానాలు గెలవడానికి పీసీసీ కృషి చేయాల్సి ఉంది. అయితే రాష్ట్ర నేతల్లో అంత సీన్ కనబడడం లేదని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన ఎన్నికల కమిటీ సమావేశంలో జరిగిన చర్చలు చూస్తూ వారు మారరులే అని మెటికలు విరుస్తున్నారు సాంప్రదాయ కాంగ్రెస్ వాదులు. లోక్సభ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన వ్యవహారం అంతా పకడ్బందీగా నిర్వహించాలని డిసైడ్ అయ్యింది కాంగ్రెస్ అధిష్టానం. రాష్ట్ర ఎన్నికల కమిటీ డీసీసీల నుండి ఒక్కో సీటుకు 4 పేర్లు ప్రతిపాదించాలని ఆదేశించింది. అయితే కొన్ని సెగ్మెంట్లలో 6కు తగ్గకుండా జాబితా వచ్చేసింది. దీన్ని ఫిల్టర్ చేయడానికి ఎన్నికల కమిటీ సమావేశమైంది. సమావేశంలో ఒక్కో నియోజకవర్గం నుండి 2 పేర్లను ఫైనల్ చేసి అధిష్టానానికి పంపాల్సి ఉంది. అయితే రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశంలో కొందరు నాయకుల తీరు చూసి పీసీసీలోని ముఖ్య నాయకులే నివ్వెరపోతున్నారట. ఒక్కో పార్లమెంట్ సీటుకు 2 పేర్లను ఏఐసీసీ ఎలక్షన్ కమిటీకి పంపాల్సి ఉంటే కొందరు సీనియర్ నాయకులు ఏఐసీసీ ఎన్నికల కమిటీ మీద ఒత్తిడి పెంచారంట. దాంతో ఒక్కో సీటుకు 2కు మించిన పేర్లతో సిఫారసులు వెళ్లాయట. రాష్ట్ర ఎన్నికల కమిటీ నాయకులు అభ్యంతరం చెప్తే ఓ సీనియర్ నాయకుడు మీకెందుకు మీరైతే పంపించండి అని రుబాబు చేశారట. దీంతో చేసేది లేక పలు నియోజకవర్గాలకు 2కు మించిన పేర్లను సూచిస్తూ అధిష్టానానికి జాబితా పంపారట. అధిష్టానం దగ్గర లాబియింగ్ చేసుకోవచ్చు అనుకున్నారో లేకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో ఆశావాహులను పిలిచి మాట్లాడినట్టు హైకమాండ్ పెద్దలు మాట్లాడి భవిష్యత్తుపై హామీలు ఇస్తారని అంచనాలు వేసుకున్నారో ఏమో కానీ ఆశావాహులు అందరూ జాబితాలో తమ పేర్లు ఉండేలా చూసుకున్నారట. టైం బాగుండి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భవిష్యత్పై ఇప్పుడే కమిట్మెంట్ తీసుకుంటే మంచిదనే లెక్కలేసుకొని వారంతా ఈ తతంగం నడిపించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా కాంగ్రెస్ లో ఎంపీ అభ్యర్థుల ఎంపిక పెద్ద తలనొప్పిగానే మారినట్లు కనిపిస్తుంది. ఈ ఎన్నికల్లో మహబూబాబాద్, ఖమ్మం, భువనగిరి, నల్గొండ, చేవేళ్ల లోక్సభ స్థానాలు ఖచ్చితంగా గెలుస్తామని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. అందుకే ఆ సీట్ల నుండి పోటీకి పార్టీలో ఆశావాహులు ఎక్కువగా కనిపిస్తున్నారు. వారంతా ఏఐసీసీకి పంపే జాబితాలో పోటాపోటీగా తమ పేర్లు రాయించుకున్నారు. అదలా ఉంటే పెద్దగా ఆశావాహులు లేని కొన్ని సీట్ల విషయంలో కూడా నేతల వైఖరి కారణంగా గందరగోళం కనిపిస్తుంది. నిజామాబాద్ మాజీ ఎంపీ మధు యాష్కి ఇప్పుడు భువనగిరి టికెట్ కోసం ఖర్చీఫ్ వేశారు. రెండిట్లో ఏ సీటు కావాలో ఆయన స్పష్టత ఇవ్వడం లేదు. ఇక మెదక్ సీటు విషయంలో విజయశాంతి పట్టుదలగా ఉన్నారు. తాను సూచించిన వ్యక్తికే టికెట్ ఇవ్వాలంటున్నారు. నల్గొండ టికెట్ కోసం జానారెడ్డి కుమారుడు కోమటిరెడ్డి పోటీ పడుతున్నారు. ఆశావాహుల పోటీకి తోడు పీసీసీ రూల్స్ కూడా కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. టికెట్ కావాలంటే పైసలు ఉండాల్సిందే అంటుంది పీసీసీ. ప్రభుత్వ వ్యతిరేకత కంటే పైసా ముఖ్యమంటున్న రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు కనీసం 20 నుండి 25 కోట్లు ఖర్చు పెట్టే స్తోమత ఉన్న వారికే టికెట్ అంటున్నారు. ఇదంతా చూస్తే కాంగ్రెస్ లో అంతేగా అన్న సెటైర్లు గట్టిగానే వినిపిస్తున్నాయి.